వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి సదానందం గౌడను కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరిన నిరంజన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో కోవిడ్ పరీక్షలు నిర్వహించే మొబైల్ బస్సులు ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్. దేవాదాయ శాఖ నిధులు మళ్లింపుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. జీవో నెంబర్ 18ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి. సత్తుపల్లిలో వరి నాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయన్న సండ్ర వెంకట వీరయ్య. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఉచితంగా అందించాలని కోరిన దళిత సంఘం నాయకులు. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో కేంద్రం ఎరువులు రసాయనాల శాఖ మంత్రి సదానందం గౌడను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిశారు. తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కరోనా దేశాన్ని ఇబ్బంది పెడుతోందని, వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం మూలంగా దేశం ఈ రోజు నిలబడిందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల మూలంగా కొత్త ఆయకట్టు భారీగా పెరిగిందని, దేశంలో 60% జనాభా సంతోషంగా ఉండడానికి కారణం వ్యవసాయమే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తప్పకుండా సరఫరా చేస్తామని తెలిపారు. No, he called me. Immediately I called my secretary and... Yes, sir. Sir, yes. Oh, sorry. Yes, sir, yes. Thank you. నెల్లూరు జిల్లాలో కోవిడ్ పరీక్షలు నిర్వహించే మొబైల్ బస్సులను మంత్రి అనిల్ కుమార్ అధికారులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ బస్సులను ప్రవేశపెట్టి కోవిడ్ పరీక్షలను వేగవంతం చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు కేటాయించిన 5 బస్సులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో పరీక్షలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. బాధితులకు అందించే ఆహారం విషయంలోనూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటికి కూడా తక్షణమే పరిష్కరించేలా అధికారులను అందుబాటులో ఉంచామని చెప్పారు. సంజీవని అనే టెస్టింగ్ బస్సులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక బస్సులో ఒకసారి 10 మందికి టెస్ట్ చేయొచ్చు. మొబైల్ బస్సుకి సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాకి 5 రావడం జరిగింది. ఇంకా అడిషనల్గా కూడా 2 వస్తూ ఉన్నాయి. సో కనీసం రోజుకి ఇంకొక 700 టెస్టులు ప్రతి ప్రాంతంలో ఆ బస్సులు వెళ్ళి ఎక్కడెక్కడ ర్యాండమ్ శాంప్లింగ్ చేసుకుంటూ తీసిపోయే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూతనంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభం అయింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు అధికారులందరం కూడా ఏదైతే కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్నీ కూడా హోమ్ ఐసోలేషన్కి ఉండేదానికి కిట్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కూడా ఏసిమ్టమాటిక్ వస్తూ ఉన్నారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటి మీద కూడా ఈరోజు పూర్తిగా కూడా ఇది చేసాం. అలాగే ఇప్పుడు జీజీహెచ్ కానీ నారాయణ కానీ ఇవన్నీ కూడా ఇంకా కూడా ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలా, టెస్టింగ్ కూడా ఎక్కడా కూడా 36 అవర్స్ లోపల ప్రతి ఒక్క ఇచ్చిన టెస్టులు అన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి రిజల్ట్ వచ్చే విధంగా రిజల్ట్ని లేట్ చేయకుండా 36 అవర్స్లో రావాలి అని, ఎన్ని కేసులు వచ్చినా కూడా ఎన్ని టెస్టులు చేసినా కూడా ఉండాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేయమని చెప్పాం. సో పూర్తిగా కూడా అధికారులు, డాక్టర్స్ కూడా, ఎందుకంటే ఉదాహరణకి కొన్ని పాజిటివ్ పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఏదైనా లైక్ డయాలసిస్ కానీ ఇట్లాంటి అందరికి కూడా ఒక హాస్పిటల్ని పూర్తిగా పాజిటివ్కి ఇట్లాంటి కేసులు ఒకవేళ హార్ట్ ఆపరేషన్స్ చేయాలన్నా డయాలసిస్ చేయాలన్నా కూడా పూర్తిగా ఒక హాస్పిటల్ని రెడీ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటివి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్తున్నాం. అన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫుడ్కి సంబంధించి కూడా కొన్ని చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా సరిచేసి అవసరమైన వాళ్ళతో మాట్లాడి, ఇంకా పెద్ద హోటల్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మంచి డైట్ని
ఎక్కడ కూడా ఆరోగ్యకరమైన డైట్ని పాలు టర్మరిక్తో పసుపుతో వాళ్ళకి ఇచ్చి అందరికి ఇబ్బంది లేకుండా చూడమని కూడా అన్నీ కూడా ఆర్గనైజ్ చేయమన్నా, ఇంకా కూడా ఫుడ్ని క్వాలిటీ పెంచాలని. ఎందుకంటే గతంలో నేను టెండర్స్కి పోయాం. సో టెండర్స్ వేసినంత మాత్రాన వాళ్ళు ఏ ఫుడ్ పెడితే అది అనేది కాకుండా ప్రతిరోజు ఫుడ్ మీద టెస్టింగ్ ఉండాలి ప్రతిరోజు. అది కాకుండా ప్రతి కోవిడ్ సెంటర్లో ప్రతి పేషెంట్స్ ఉన్న దగ్గర కాల్ సెంటర్ దగ్గర నుంచి ఫుడ్కి సంబంధించిన అధికారి, శానిటేషన్కి సంబంధించిన అధికారి, హాస్పిటల్ సంబంధించిన డాక్టర్, సూపర్వైజర్, ఈ నంబర్స్ అన్నీ కూడా అక్కడ అతికించమని చెప్పాం. ఏ పేషెంట్కైనా కూడా ఫుడ్ సరిగ్గా అందలేకపోయినా, మెడిసిన్స్ అందలేకపోయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా, శానిటేషన్ బాగాలేకపోయినా ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి రెస్పాండ్ అవ్వాలి. తక్షణం లేకపోతే కాల్ సెంటర్, మీ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ని ఒకటి ప్రతి నంబర్స్ని కూడా ప్రతి దగ్గర కూడా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి అన్నీ కూడా తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఉన్న దాంట్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. పెరిగే కొంది మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు జాగ్రత్తలతో మాస్క్స్ వేసుకొని కావచ్చు, ఆ సోషల్ డిస్టెన్స్ కానీ ఇళ్లలో కొద్దిగా ఎక్కువ ఉండటం కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉదాహరణకి రోజుకి 250, 300 కేసులు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3000 కేసులు పెడుతున్నాయి. భారతదేశం అంతా కూడా కేసులు పెరిగే కొద్ది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే, కుటుంబాన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇళ్లలో ఉన్నప్పుడు రోజు మీకు ఉన్నా లేకపోయినా రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. రోజు 2-3 సార్లు ఆవిర్లు పట్టడం కానీ, పసుపు ఇట్లాంటివి తీసుకోవటం కానీ, ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులు 25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా అమ్మఒడి పథకానికి మళ్లించిందని, నిధులు మళ్లించడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. జీవో నెంబర్ 18ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాల విషయంలో రోజు ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయమై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య జీవో నెంబర్ 18 తీసుకొచ్చి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంట్ నిధులు దాదాపు 25 కోట్ల రూపాయలను అమ్మ ఒడికి మార్చి అమ్మ ఒడి కింద ఖర్చు చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ దేవాదాయాలకు సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవాలయాల విషయంలో కోట్ల మంది భక్తులు సంబంధించినటువంటి నిధులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో సంపాదించిన డబ్బును హుండీల రూపంలో వేస్తే ప్రభుత్వం ఈ రకంగా డైవర్ట్ చేయడం అనేటువంటిది అన్యాయం. ఇదే రకమైనటువంటి నిర్ణయాలు ఇతర మతాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల విషయంలో ప్రతిరోజు ఏదో రకమైనటువంటి వివాదాలకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీగా స్పష్టంగా చెప్పదలుచుకున్న జీవో నెంబర్ 18ని రద్దు చేయాలి. ఈ 25 కోట్ల రూపాయల ఎండోమెంట్కి సంబంధించిన నిధులు తిరిగి సొంత ఖాతాకు జమ చేయాలి. తక్షణం బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించినటువంటి యొక్క నిధుల పేరుతో డైవర్ట్ చేయడాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో వరి నాట్లను పరిశీలించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు, పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టులు వర్షాలు సకాలంలో కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. దీనివలన రైతాంగం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బేతుపల్లి చెరువు సామర్థ్యం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వినతి పత్రం ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఎటువంటి ఇల్లు గాని స్థలాలు గాని రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు అనేక విషయాలు అలాగే ప్రభుత్వాలకి ప్రజలు పడే ఇబ్బందులు తెలియజేస్తూ జీవనం గడుపుతున్నారని తెలియజేశారు. అటువంటి విలేకరులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి తమ విన్నపాన్ని స్థానిక ఎమ్మెల్యే ద్వారా తెలియపరచవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి 108 వాహనాలను ప్రారంభిస్తే విశాఖ జిల్లాలో అంబులెన్స్ కొరత ఉందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. టెస్టులు నిర్వహించిన తర్వాత ఫలితాలు త్వరగా ఇవ్వకపోవడం వలన పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, టెస్టులు చేసిన రోజునే రిజల్ట్ ఇవ్వాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో కూడా మాస్కులు సరఫరా చేయడం లేదని, విశాఖలో కరోనాతో మృతి చెందిన వారి కోసం ప్రత్యేక శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు కేటాయించిన మెడికల్ కిట్లు రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కరోనా టెస్టులు చేసిన వెంటనే వివరాలను ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. ఖర్చు పెట్టమంటే 200 రూపాయలు కూడా ఖర్చు పెడతలా. ఈ రోజు వరకు కూడా ఈ పేషెంట్లకి ఎక్కడైనా సరైన భోజన సదుపాయం ఉందా? మన ప్రభుత్వం చెప్పిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా? డ్రై ఫ్రూట్స్ మాట దేవుడు ఎరుగు. కనీసం కొన్ని హాస్పిటల్లో కోడిగుడ్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. పాజిటివ్ కేసులు, ఇతర కీలక సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలా కోవిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ తయారు చేస్తున్నాం, త్వరలో ప్రారంభిస్తారట. ఇక్కడ ఒక పక్కన కరోనాతో జిల్లా అతలాకుతలం అయిపోతే ఇంకేదో సిస్టమ్ ఏర్పాటు చేస్తారట, త్వరలో ప్రారంభిస్తారట. అంతేకాకుండా ఈ గ్రామ సచివాలయాల్లో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేవని గత 4 రోజుల క్రితం మన సాక్షి పేపర్లో వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్ కేసు గుర్తించిన తర్వాత చేపట్టబోయే చర్యలు ఇక ముందు వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించేలా వార్డు సెక్రటరీకి సెషన్ అందించాలని సూచించారంట. ఎప్పుడు సెషన్ అందిస్తారండి? ఎప్పుడు మొదలు పెడతారు ఈ ప్రక్రియ? మళ్ళీ అంతేకాకుండా మొన్న వైద్య ఆరోగ్య శాఖ మన ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కార్యాలయాల్లో రోడ్ల మీద ఎక్కడైనా మాస్కులు స్ట్రిక్ట్గా ధరించాలని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు మన జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద ఇంటికి 3 మాస్కులు ప్రతి మనిషికి పంచమన్నారు. అసలు మాస్కులే పంచలేదు. మన ముఖ్యమంత్రి గారికి ముందు ఆ జీవో చూపించండి. ఆయనే మాస్క్ ధరించడం. ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? మాస్కులు ధరించమని ప్రజలకు చెప్పేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకుంటే అందరికీ అర్థమవుద్ది. ఆయన పెట్టుకోకుండా జీవో ఇచ్చి ప్రజలు బ్రహ్మాండంగానే పెట్టుకుంటున్నారు. ఎక్కడో పాపం రూపాయి ఎత్తుకుని ఆ మాస్కులు కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి మనిషి 3 మాస్కులు ఇప్పటి వరకు అందలేదు. గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నాకే రాలేదని. ఇంకొప్పుడు కూడా నాకు రాలేదు. ఈ 5 కోట్ల జనాభాలో నేను పౌరుణ్ణే కదా. కనీసం కంటోన్మెంట్ జోన్లో కూడా ప్రతి ఇంటికి 3 మాస్కులు ఇవ్వని పరిస్థితి. అంతేకాకుండా కరోనా టెస్టుల కోసం అని చెప్పి మన విశాఖ నగరంలో 3వ 4వ ప్రైవేట్ ల్యాబ్స్కు పర్మిషన్ ఇచ్చారు. ICMR ఢిల్లీ నుంచి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. జిల్లా యంత్రాంగం వాళ్ళకి ఎందుకు ఇంకా పర్మిషన్ ఇవ్వాల? ఇప్పటి వరకు ఆ ల్యాబులు ఇంకా ఇంతవరకు టెస్టులు ప్రారంభించలేదు. డబ్బులు ఉన్న వాళ్ళు 2,900 3,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళు చేయించుకుంటారు కదా. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? దీంట్లో కుట్ర ఏంటి?
మీరు పేరుకు టెస్టులు చేస్తారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో కఠిన ఆంక్షలు విధించారు. ఉయ్యూరులో పోలీస్ సర్కిల్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఉండగా అనవసరంగా బయటకు వచ్చే వారిపై కొరడా జలిపిస్తున్నారు. ఉయ్యూరు ప్రధాన కూడలిలో మాస్కులు లేని పాదచారులకు 120 రూపాయలు, వాహన చోదరులకు 150 రూపాయలు జరిమానా విధించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో తక్షణమే చేర్చాలని దళిత సంఘం నాయకులు కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నారమల్ల సారయ్య, స్వేరోస్ జిల్లా కోశాధికారి బొడ్డు రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విపరీతంగా విజృంభిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. లాక్డౌన్లో కష్టకాలంలో ఉన్న పేద మధ్య తరగతి నిరుపేదలకు బతుకుబండి నడపడమే కష్టంగా ఉందని, పేద ప్రజలకు కరోనా పెను సవాలుగా మారిందని, గ్రామీణులకు సరైన వైద్యం కోసం కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వెసులుబాటు కల్పించి ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఇస్నం మహేందర్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేను నార్మల్ల సారయ్య. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్న మాలమహానాడు సంఘం తరఫున తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఒకవేళ కరోనా సోకిన రోగులకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి. పేదలకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందజేసి ఉచితంగా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని కోరుతా ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో గ్రామీణులకు అనువైన అందుబాటులో ఉండే విధంగా హాస్పిటళ్లలో ఈ పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలని మాలమహానాడు తరఫున, స్వేరోస్ తరఫున కోరుతున్నాం. కాటారం మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మరి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో తక్షణమే చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు లాక్డౌన్ పెట్టి ముగిసిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ చేసినాక మరి అనేకమైనటువంటి కేసులు ఏర్పడుతున్న సమయంలో అనేక రకాలైనటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కరోనా వల్ల. మరి కరోనా వల్ల ఆర్థికంగా కూడా అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ తరుణంలోనే ఇంత వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటివరకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం మరి కరోనా వ్యాధికి ఉచితమైనటువంటి చికిత్సను అందించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ను మరి కరోనా వ్యాధికి ముందుకు తీసుకురావాలని, ఎక్కువ హాస్పిటళ్లలో ఈ కరోనా చికిత్సలు జరిగించాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు రాజబాబు, స్వేరో. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామంలో పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. తక్కువ ధరకు దొరికే నకిలీ వస్తువులను వాడుతూ పని తొందరగా ముగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నిర్మాణ పనులు నాసిరకంగా చేయటం వలన కాంపౌండ్ వాల్ 2-3 నెలల్లో కూలిపోవచ్చని, దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పలు మెడికల్ షాపులను ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ప్రజలు మెడికల్ షాపులోని ఎలాంటి మందులు కొనుగోలు చేస్తున్నారు, అలాగే మెడికల్ షాపులో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి అని పలు రకాల మెడికల్ షాపులను తనిఖీ చేశారు. మెడికల్ షాపుల యజమానులకు మందులు ప్రజలకు ఎక్కువ రేట్లు అమ్మకూడదని హెచ్చరికలు జారీ చేశారు. వీళ్ళు ఎక్కువగా ఏమడుగుతుంటారు, ఎక్కువ డ్యూటీ చేస్తారు సార్, ఆవిరి పడుతున్నాయి సార్, ఆవిరి మాత్రం అదే ఇస్తుంది సార్. వ్యాపారైజర్ అయితే ఎక్కడ లేవు సార్, స్టాక్ వ్యాపారైజర్ చాలామంది వ్యాపారైజర్ అవుతున్నాం సార్, స్టాక్ ఎక్కువ లేవు సార్, చాలా స్టాక్ మీరే ఉంటారు. ఏలూరు జిల్లా పరిషత్లో జెడ్పీ సీఈఓపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించడం పట్ల మీడియా మిత్రులు మంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముక్కు కింద వరకు మార్చుకుంటారు. తల వెనక్కి పెట్టండి, అలా ఉండండి, కదలొద్దండి, అలా ఉండండి, వెళ్ళిపోండి. ఒక్క సెకండ్ ఆపుకోండి. నాగరాజు 30 ఆయన 35 సీరియల్ నెంబర్ చెప్పండి. 5 వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం దూద్యాల గ్రామంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా మహమ్మారి ప్రజలకు సోకకుండా అందరూ బాగుండాలి అని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాందార్పూర్ మల్లికార్జున ఒగ్గు కళా సేవా సమితి కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శనలు, పోతురాజు విన్యాసం ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేత ఒకరు ఆరోపణలు గుప్పించారు. 30 ఏళ్ల పాటు తనను వాడుకొని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వెంకటేశ్వరరావు బైఠాయించారు. తన సమస్యలను చెప్పుకోవడానికి సమయం ఇవ్వడం లేదని ఆయన టీడీపీ అధినేతపై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీ కేవలం ఒకే ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన వేళ వెంకటేశ్వరరావు ఇలా ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. వెంకటేశ్వరరావు ఆరోపణలను టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఖండించారు. బాబు నివాసం ముందు వెంకటేశ్వరరావు ఆందోళన చేపట్టడం బాధ్యతారాహిత్యమన్నారు. పార్టీ కార్యకర్తలకు తాము అందుబాటులో ఉంటున్నామన్నారు. పార్టీపై దుష్ప్రచారం కోసమే ఆయన ఆందోళన చేశాడని విమర్శించారు. 30 సంవత్సరాలు సేవ చేశాను. 30 సంవత్సరాలు సేవ చేస్తే నాకు జరిగిన అవమానం ఇది. గేట్ దగ్గర కూడా రానవరు. అదే తెలుగు చేస్తున్నారో అర్థం కాదు. కొన్ని పేరు చెప్పి నేను ఏమైనా కోట్ల సంపాదించానా? అంతా మొట్ట గుడిసిపోయి అప్పుల పాలైపోయి రోడ్డు మీద ఉన్నా. ఈరోజు 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత అని చెప్పేసి ఇష్టం మాట్లాడుతున్నారు. కరెక్ట్ మీరేం చేయలేరండి. ఒకప్పుడు నేను మెయిన్ గేట్ లో నాకు స్వాగతం పలికేవారు. అన్నా రా అని. ఈ రోజు నేను ఇక్కడ ఆపించుకున్న పరిస్థితి వస్తుందని నేను ఇక్కడ రావడం మానేశాను. పార్టీని వదులుకోలేదు. పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తే ఈ రోజు నాకు జరిగిన అవమానం ఏంటో తెలుసా? ఇదిగో మీనాలతో అడ్డించడం. ఆయనకు తెలియదు. ఆ పదానికి 93లో 10 రోజులు ఆయన కారులో తిరిగినాయి. కారణం చెప్పానండి. కర్నూలు డైరెక్షన్ అంతా ఆయన కారులో తిరిగాను. 93 చేతి వేట ఇంట్లో మొత్తం తిరిగాను. నువ్వు తిరగలేదని అనుమన్నాడు ఆయన. సార్, ఈ రోజు నాకు జరిగిన అవమానం పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నా. పార్టీ కార్యకర్తలతో ఆడుకుంటా, జీవితాలతో ఆడుకుంటారు తప్పితే న్యాయం చేయరు. ఈ రోజు నాకు జరిగిన అవమానం వేరే కార్యకర్తలకు జరగకూడదు. ఈ రోజు నాకు ఈ బట్టలు తప్పితే ఏమోటా మిగలేదు వీళ్ళ దగ్గర. ఇది చేసిన అక్రమాలు మామూలు కాదు. మనుషులు వాడుకొని యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేస్తున్నారు. నన్ను ఇక్కడ గేటు ముందు నిలబెట్టే పరిస్థితి ఏంటంటే ఎంతమంది అలాగే గేటు ముందు నిలబెట్టారు. ఉదయం 5 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవాలని చెప్పి రోజు మా సర్వీస్ వాడుకున్నారు. ఈరోజు ఈ సెక్యూరిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సెక్యూరిటీకి మేము అప్పుడు సింగిల్ గన్మ్యాన్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేవాడిని. వాళ్ళ అవసరానికి అన్ని పిలుచుకున్నారు. ఈ రోజు మమ్మల్ని అధోగతి పాలు చేసి, కేసులు పాలు చేసి, నవ్వులు పాలు చేసి అన్ని విధాలుగా నాశనం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి సదానందం గౌడను కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరిన నిరంజన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో కోవిడ్ పరీక్షలు నిర్వహించే మొబైల్ బస్సులు ప్రారంభించిన మంత్రి అనిల్ కుమార్. దేవాదాయ శాఖ నిధులు మళ్లింపుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. జీవో నెంబర్ 18ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి. సత్తుపల్లిలో వరి నాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయన్న సండ్ర వెంకట వీరయ్య. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఉచితంగా అందించాలని కోరిన దళిత సంఘం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.